నువ్వుల లడ్డు ఇలా గినక చేసుకొని రోజుకొకటి తింటే మన ఒక రోజులో కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. అలానే ఈ లడ్డూలొచ్చేసి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. హెల్త్‌కైతే చాలా మంచిది. హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల నువ్వుల లడ్డు అండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. అలానే ఇవి తినడం వల్ల రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు మనం. అలానే హెయిర్ గ్రోత్ ఉంటది. అలానే మన స్కిన్ కూడా అంటే చాలా మెరుస్తూ ఉంటదండి. సో, ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అయితే మంచిగా తినొచ్చు. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, దానికోసమైతే ఇక్కడ నేను ఒక 2 కప్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి. సో, ఏ కప్‌తో అయితే నువ్వులు తీసుకుంటామో ఆ కప్‌తో 1 కప్ వరకు అయితే బెల్లం తీసుకున్నాను. అలానే ఒక పావు కప్ వరకు అయితే ఎండు కొబ్బరి, ఒక 1 కప్ వరకు పల్లీలు తీసుకున్నాను. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ నువ్వులు వేసుకొని అయితే వేయించుకోవాలి. ఇదొచ్చేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. సో, ఇలా మళ్ళీ మీడియంలో గాని, హైలో అయితే అసలు పెట్టొద్దు. ఇలా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నువ్వులనేవి చిటపటలాడే వరకైతే వేయించుకోవాలి. అప్పుడే మనకు నువ్వులు మంచిగా వేగిపోతాయి. సో, ఈ విధంగా వేయించుకొని అయితే ఇదంతా ఒక ప్లేట్‌లో తీసేయాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లోకైతే పల్లీలు వేయించుకోవాలండి. అది కూడా మనం ఇలా సిమ్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది కూడా కొంచెం కలర్ అంటే మంచిగా అంటే ఫ్రై అయ్యేదాకా అయితే ఉంచుకొని తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇది కూడా వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలి. తర్వాత మళ్ళీ ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి. సో, ఇది కూడా కాస్త కొంచెం రెడ్ కలర్ అలా చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఇవన్నీ లైట్‌గా ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బావుంటదండి. సో, ఇలా వేయించుకొని అయితే తర్వాత ఇది కూడా ఇంకో ప్లేట్‌లో తీసేసి ఇప్పుడు ఈ 3 అయితే కాస్త చల్లగా అవ్వనివ్వాలి. సో, ఇలా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఫస్ట్ ఎండు కొబ్బరి అలానే పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకొని అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మిక్సీ చేసుకోండి. సో, ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఇది కూడా మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. ఎందుకంటే తర్వాత బెల్లం అవి కూడా వేస్తాం కాబట్టి మరి నువ్వులు వేసేస్తే అంటే ఆయిల్ వస్తది కాబట్టి మళ్ళీ అంటే మెత్తగా అయిపోతది. కాబట్టి ఇలా కొంచెం ఆపి ఆపి అయితే మిక్సీ చేసుకోవాలి. సో, ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఇక్కడ 1 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. కానీ నేను అంటే తర్వాత టేస్ట్ చూసుకుంటే కొంచెం అంటే తీపి తక్కువ అనిపించిందండి. అందుకని ఇంకో పావు కప్ వరకు అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు అయితే చూసి వేసుకోండి. మీకు ఒకవేళ అంటే తీపి సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఎప్పుడైనా ఒక 2 కప్స్ అలా తీసుకుంటే మాత్రం అంటే హాఫ్ కప్ 1 కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకొని ఒక ప్లేట్‌లో మొత్తం తీసేసి మొత్తం కలుపుకోవాలండి. సో, ఇలా చుట్టుకున్నా మనకు ఉండలైతే మంచిగా వచ్చేసాయి. లడ్డూలు చుట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా కొంచెం కాస్త టేస్ట్ గానీ, ఫ్లేవర్ గానీ హెల్తీ కోసం అయితే కొంచెం నెయ్యి వేసుకోండి. ఇంకా నెయ్యి వేసుకోవడం వల్ల ఏందంటే మనకు టేస్ట్ గానీ, ఫ్లేవర్ గానీ చాలా బావుంటదండి. సో, ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇక ఉండలు చుట్టుకుంటే ఇక లడ్డూలైతే రెడీ అండి. సో, చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మనం కావాలంటే తెల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే తెల్ల నువ్వులతో కంపేర్ చేస్తే నల్ల నువ్వుల్లో అంటే హెల్త్‌కి మంచిది కాబట్టి నల్ల నువ్వులతో చేసుకోవడానికి ట్రై చేయండి. మరీ అంత లేకపోతే మాత్రం తెల్ల నువ్వులతోనే చేసుకోవచ్చు. సో, కానీ కంపల్సరీ ట్రై చేయండి. హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. సో, ఇలా చేసుకొని మనం చిన్నవాళ్ళు, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎవరైనా తినొచ్చండి. సో, ఇలా చేసుకోవడం వల్ల మనకంటే మన బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలానే మనకు అంటే రక్తహీనత నుంచి కూడా కాపాడుకోవచ్చండి. సో, అలానే మన స్కిన్ కూడా చాలా మెరుస్తూ ఉంటది. సో, ఇలా నువ్వుల లడ్డు తినడం వల్ల. కాబట్టి కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని అయితే నాతో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.